హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2 కమాండ్ లైన్ అప్లికేషన్స్ బిల్డ్ చేద్దాం. ఒకటి డిస్టెన్స్ కన్వర్టర్ మైల్స్ నుంచి కిలోమీటర్స్కి, ఇంకొకటి వెయిట్ కన్వర్టర్ కేజీస్ నుంచి పౌండ్స్కి. సో ఈ వీడియో కోసం నేను చాలా టైం నుంచి తయారు చేయడం కోసం చాలా టైం నుంచి ఎదురు చూస్తున్నాను. సో మీకు అనమాట ఈ వీడియో బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో మనం ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్ మీరు అందరూ వాడే ఉండుంటారు. వాడినప్పుడు ఏదైనా ప్లేస్కి డిస్టెన్స్ ఎంత ఉంది అని చూసుకోవాలని అంటే అది ఎప్పుడు మైల్స్లో చెప్తుంది. బట్ మనకి కిలోమీటర్స్ అలవాటు. అదేవిధంగా ఎవడైనా ఫ్రెండ్ యూఎస్లో ఉన్నాడు అనుకోండి, వాళ్ళతో వాడికి ఫోన్ చేసాము, రే జనరల్గా ఏదైనా టాక్ వచ్చిన మాట్లాడుతున్నప్పుడు అనమాట, రే మీ ఆఫీస్ నుంచి ఇంటికి ఎంత దూరం అంటే వాడు కూడా మైల్స్లో చెప్తాడు, ఎందుకంటే అక్కడ అంత మైల్స్లో డిస్కషన్ అవుతుంది కదా. సో అప్పుడు కూడా అనమాట మన ఎంత కిలోమీటర్లు మనకు మైల్స్ అని వెళ్ళగదు కదా, అదే ఎంత కిలోమీటర్లు అని అర్థం చేసుకోవడానికి మళ్ళీ మనం గూగుల్లోనో లేకపోతే ఏదో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చెక్ చేయాల్సి వస్తుంది. సో దీనికి మన ఓన్గా అప్లికేషన్ తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా. సో మనం ఒక కమాండ్ లైన్ అప్లికేషన్ అనమాట తయారు చేసుకుందాం. లెసన్ 10 ఇది లెసన్ 10 డిస్టెన్స్ కన్వర్టర్ .py. సో మనకి డిస్టెన్స్ కన్వర్టర్ అంటే ఫస్ట్ డిస్టెన్స్ కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి అనమాట మైల్స్లో ఎంత అని తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఏంటి, యూజర్ దగ్గర నుంచి మనం ఇన్పుట్ తీసుకోవాలంటే ఏం చేయాలి, మనం ఇన్పుట్ తీసుకోవాలంటే ఇన్పుట్ ఫంక్షన్ వాడాలి కదా. ఇన్పుట్ ఫంక్షన్ వాడతాం. దీంట్లో మనం యూజర్ దగ్గర నుంచి అడుగుతాము డిస్టెన్స్ చెప్పమనేసి అని. సో గివ్ మీ distance in miles, I will tell you how many kilometers it is. ఓకే, యూజర్ దగ్గర అడగాల్సింది ఇన్పుట్ ప్రాంప్ట్లో పెట్టేసాం. ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి వచ్చింది, మనం మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేయాలి, ఏమైనా చేయాలంటే మనం ఎక్కడో దగ్గర దాచుకోవాలి. ఎక్కడ దాచుకుంటాం, వేరియబుల్లో దాచుకుంటాం కదా. మనం ఇక్కడ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుందాం. డిస్టెన్స్ ఇన్ మైల్స్ అని వేరియబుల్ తయారు చేసుకుందాం. ఇప్పుడు మన డిస్టెన్స్ని మైల్స్లో అయితే తీసేసుకుంటాం. తీసుకున్నాక దీని మీద ఏం చేయాలి, దీన్ని అనమాట కన్వర్ట్ చేయాలి కిలోమీటర్స్లోకి. కన్వర్ట్ చేయాలి అని అంటే మనకి దాన్ని కన్వర్షన్ చేయాలి అని అంటే దేంతో ఒక ఫ్యాక్టర్ మల్టిప్లై చేయాలి కదా. స్ట్రింగ్ ఇప్పుడు ఇన్పుట్ మనం ఫంక్షన్ వాడుకున్నాం. సో యూజర్ ఇన్పుట్ ఎందులో వస్తుంది, ఏ ఫార్మాట్లో వస్తుంది, స్ట్రింగ్ ఫార్మాట్లో కదా వస్తుంది. దాని మీద మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రన్ చేయాలంటే చేయలేము కదా. సో ఇప్పుడు ఏం కావాలి, మనం ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాం కదా, టైప్ కన్వర్షన్ చేయాలన్నమాట. టైప్ కన్వర్షన్ చేయాలి అని అంటే ఎందులో కన్వర్ట్ చేస్తాం, ఎప్పుడైనా ఇందులోకి మనకు నెంబర్ కావాలి కదా, ఇంట్లోకి కన్వర్ట్ చేద్దాం అని అనిపించవచ్చు. బట్ ఇంట్లోకి కన్వర్ట్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన డిస్టెన్స్ అనేది మైల్స్ అని అంటే ఎగ్జాక్ట్గా 1 మైలు 2 మైల్స్ 3 మైల్స్ అని చెప్పారు కదా, 1.5 మైల్స్ అలా చెప్తారు. అంటే దాని అర్థం మనకి ఫ్లోట్లో కావాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే డిస్టెన్స్ ఇన్ మైల్స్ని మనం ఫ్లోట్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఫ్లోట్లో పెట్టేసి మళ్ళీ డిస్టెన్స్ ఇన్ మైల్స్లో ఫ్లోట్లో కన్వర్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఒక మైల్ అంటే ఎన్ని కిలోమీటర్స్, ఒక మైల్ అంటే ఎన్ని కిలోమీటర్స్ అంటే 1.6 కిలోమీటర్స్. అంటే యూజర్ ఇచ్చిన ఏదైనా డిస్టెన్స్ ఉంది అని అంటే దాన్ని మనం 1.6తో మల్టిప్లై చేయాలి. సో 1.6తో మల్టిప్లై చేయాలంటే డిస్టెన్స్ ఫస్ట్ అనమాట మల్టిప్లై చేయాలి కదా, దాన్ని కూడా ఇందులో ఒక దాంట్లో స్టోర్ చేయాలి కదా. డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇన్ మైల్స్ ఇంటూ 1.6. ఓకే, సూపర్. సో మన డిస్టెన్స్ కిలోమీటర్స్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు కన్వర్ట్ చేస్తాం కదా, ఇప్పుడు దీన్ని జస్ట్ మనం ప్రింట్ చేసేస్తే సరే, ప్రింట్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్. ఓకే, సేవ్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు రన్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఈ రన్ కూడా రన్ చేయాలి, లేదా మనం ఏం చేస్తాం, సింపుల్గా ఇక్కడ నుంచి రన్ చేసేద్దాం. సిడి లెసన్ 10 కదా ఇచ్చా. ఇప్పుడు పైథాన్ 3 డిస్టెన్స్ కన్వర్టర్ .py అని రన్ చేద్దాం. రన్ చేసాం, 5 మైల్స్ ఇద్దాం. 5
సి 8.0 5 ఇంకో ఏదైనా ఇచ్చి మళ్ళీ చూద్దాం. రన్ చేసాం 5. ఇప్పుడు దీనికి 6 పెడదాం. సి 9.6 0.001 వచ్చింది, దాన్ని పట్టించుకోవద్దు. అలా ఏదైతే మల్టిప్లై చేస్తున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో అనమాట ప్రెషన్ లెవెల్లో అలా వస్తుంది, దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. బట్ 6 కిలోమీటర్స్ అంటే 9.6, సో 6 మైల్స్ అంటే 9.6 కిలోమీటర్స్. సో కంగ్రాట్స్, మీ ఫస్ట్ అప్లికేషన్ అయితే తయారైపోయినట్టు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం అండర్స్టాండ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకేదైనా ప్రోగ్రామ్ చేయాలంటే, ఇలాంటి కన్వర్టర్ ప్రోగ్రామ్ చేయాలంటే చాలా సింపుల్ అనమాట. ఇందులో ఏవైతే కోడ్లో బేసికల్గా మనం ఏం చేసాం అర్థం చేసుకుంటే చాలా సింపుల్. ఓకే, ఏం చేసాం? ఫస్ట్ బేసిక్గా 4 పనులు చేసాం. ఒకటి, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాం, యూజర్ ఇన్పుట్. తర్వాత 2, ఇంకోటి ఏం చేసాము, దాన్ని టైప్ కన్వర్షన్ చేస్తాం. సో ఏం చేసాం? టైప్ కన్వర్షన్ చేసాం, మనకు కావాల్సిన టైప్లోకి కన్వర్షన్ చేసాం. ఓకే, సో ఆ తర్వాత ఇంకేం చేసాం, ఏదైతే మరి మనకు కావాల్సిన ఒక మెట్రిక్లో ఉన్నదాన్ని ఇంకొక మెట్రిక్లోకి, ఒక యూనిట్లో ఉన్నదాన్ని ఇంకో యూనిట్లోకి మార్చాలి కదా. మార్చాలి అని అంటే ఏంటి, ఏదో ఒక ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి కదా. సో మనకు కావాల్సినంత మల్టిప్లై చేయాలి, మల్టిప్లై విత్ number to convert into required unit, రైట్? అర్థం ఏం చేసాం, సింపుల్గా ప్రింట్ చేసేసాం. ఓకే, మనకి ఈ స్టెప్స్ అయితే అర్థం చేసుకుంటే చాలు, ఈజీగా అనమాట. మనం ఏదైనా ఇలాంటి అప్లికేషన్ అనమాట, కన్వర్షన్ రిలేటెడ్ అప్లికేషన్ చాలా ఈజీగా తయారు చేసేవచ్చు. మనం ఇంకోటి తయారు చేద్దాం. ఇప్పుడు మనకి యూఎస్లో ఫ్రెండ్ డిస్టెన్స్ మైల్స్లో చెప్పాడు కదా, అక్కడ ఈవెన్ వెయిట్ని అనమాట పౌండ్స్లో మాట్లాడతారు, నాట్ ఇన్ కేజీస్. మనం కేజీస్లో మాట్లాడతాం కదా, వాళ్ళు పౌండ్స్లో మాట్లాడతారు. సో వాడు మెయిల్స్లో చెప్పినప్పుడు మనం కూడా కూల్గా ఉండాలంటే పౌండ్స్లో చెప్తే బాగుంటుంది కదా. సో అలాగే అనమాట, ఏం చేద్దాం అంటే మనం కేజీస్ని పౌండ్స్లో కన్వర్ట్ చేసే ప్రోగ్రామ్ రాసుకుంటే బాగుంటుంది కదా. నీ వెయిట్ ఎంత అని అంటే కేజీస్లో చెప్పకపోతే అదే పౌండ్లో చెప్తే కిక్ ఉంటుంది కదా. సో మనం అనమాట ఆ నెక్స్ట్ ప్రోగ్రామ్ యాడ్ చేద్దాం. వెయిట్ అండర్స్కోర్ కన్వర్టర్ డాట్ py. సో మీకు స్టెప్స్ గుర్తున్నాయి కదా. ఏం చేయాలి, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి, టైప్ కన్వర్షన్ చేయాలి, మనకు కావాల్సిన ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి, తర్వాత జస్ట్ ప్రింట్ చేయాలి. సో సేమ్ అనమాట. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుందాం. టేక్ యూజర్ ఇన్పుట్. సో యూజర్ ఇన్పుట్ ఎలా తీసుకుంటాం, ఇన్పుట్ ఫంక్షన్ వాడతాం అనమాట. సో దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి కదా. సో వెయిట్ ఇన్ కేజీస్. సో ఇన్పుట్ ఫంక్షన్ వాడతాం. ఈ ప్రాంప్ట్ అంతా రాసే బదులు ఇక్కడ మనం దీన్ని కాపీ చేసుకుందాం, మనం ముందు దాంట్లో చేసాం కదా. సో ఇప్పుడు ఏంటి, గివ్ మీ వెయిట్ ఇన్ kgs. I will tell you how much in pounds. ఓకే, సో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసేసుకున్నట్టు. ఓకే, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. సో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, మనం దీన్ని టైప్ కన్వర్షన్ చేయాలి మనకు కావాల్సిన దాంట్లో. కన్వర్ట్ డూ టైప్ కన్వర్షన్ టు రిక్వైర్డ్ ఫార్మాట్ కదా. సో ఎందులోకి మార్చాలి, మనకి ఫ్లోట్లో కావాలి, ఫ్లోట్లో కదా కావాలి. ఎందుకంటే కేజీస్ అని చెప్తే ఇక్కడ వెయిట్ అనే కాదు, దేనిదైనా వెయిట్ అనమాట. ఏదైనా వెయిట్ చెప్పేటప్పుడు అంతా 2 kgs 1 kg అన్నాం కదా, 1.5 kgs 3.6 kgs ఎలా అంటాం కదా. సో కాబట్టి మనం ఫ్లోట్లోకి మార్చేసుకుందాం.
సో ఫ్లోట్లోకి మార్చాలి. వెయిట్ ఇన్ కేజెస్, ఫ్లోట్, మళ్ళీ వెయిట్ ఇన్ కేజెస్. ఈ వెయిట్ ఇన్ కేజెస్ స్ట్రింగ్లో ఉన్నట్టు దాన్ని మనం టైప్ కన్వర్షన్ చేసి ఫ్లోట్లోకి మారుస్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మల్టిప్లై కదా, మల్టిప్లై. ఎందుకు మల్టిప్లై? మనకి కావాల్సిన యూనిట్లోకి మార్చడానికి కోసం అనమాట. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? వెయిట్ ఇన్ పౌండ్స్ కావాలి. పౌండ్స్లో కావాలి అంటే ఏం చేయాలి? వెయిట్ ఇన్ కేజీస్. ఒక కేజీ అంటే ఎన్ని పౌండ్స్? 2.2 పౌండ్స్ కదా. సో 2.2 పౌండ్స్ అనమాట. మల్టిప్లై చేసేసాం. ఇప్పుడు జస్ట్ ఏం చేయాలి? ప్రింట్ చేయాలంతే. ప్రింట్ వెయిట్ ఇన్ పౌండ్స్. సో లెట్స్ రన్ ఇట్. ఏం చేయాలి? పైథాన్ 3 వెయిట్ కన్వర్టర్.py ఎంటర్ కొడదాం. ఎంత వెయిట్? ఒక 75.5 kgs అని పెడదాం. ఓకే, సి 166.1 పౌండ్స్ అని వచ్చేసిందా లేదా? ఓకే, సో డోంట్ ఫర్గెట్ అబౌట్ 000. అది మన ఫ్యూచర్ దాంట్లో అనమాట. దాన్ని ఎలా సెట్ చేయాలి అవన్నీ నేర్చుకుందాం. బట్ సో 75.5 kgs అంటే 166.1 పౌండ్స్ అనమాట. 10 పౌండ్స్. కూల్. మీ సెకండ్ అప్లికేషన్ కూడా మీరు తయారు చేసేసారు. కంగ్రాట్స్ అగైన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీకు తెలియాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నాకు ప్రెస్ చేశాక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. పీస్. హ్యాపీ కోడింగ్.